ఈ వ్యర్థమైన భూమి మీద ఉన్న మనము దేవునికి మట్టికి వ్యర్థంగా కనబరుచుకోకూడదు. హల్లెలూయా. సరే, కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఈ వాక్యం యొక్క కొన్ని విషయాలు ప్రకటనలు నేను చెప్తాను. లూకాసు సువార్త 21వ అధ్యాయము, లూకాసు సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్పాను. చాలండి, రెండు చేతులు చెప్దాం హల్లెలూయా. అర్థమైనా? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడితే వెళ్ళిపోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఆయన ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్న గొప్ప మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ గురించి ప్రభు మాట్లాడుతున్నారు. రాకడ ప్రభు వాక్యం ఒకటి ఉంది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని. ఇది ఎప్పటి నుంచి మీరు వింటున్నారు ఈ మాట? చాలా రోజుల నుండి, మీరు పుట్టినట్టు నుండి లేదా పుట్టక ముందు నుండి కూడా వింటున్నారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పిన ఆయన ఇంకా రాలేదేంటి? ఇది మాట నిన్న మొన్న లేకపోతే గత పోయిన వారంలో, అంతకుముందు పోయిన నెలలో, పోయిన సంవత్సరంలో మాట్లాడిన మాట కాదు. కొన్ని సంవత్సరముల నుండి ఇదే మాట, కొన్ని నెలల నుండి, కొన్ని రోజుల నుండి ఇదే మాట వినబడుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కొంతమంది వేరే చర్చి కలిగిన వాళ్ళు మరణాత అంటారు. ఇటు చూడాలి, ఒక్కొక్కరు వందనాలు అంటారు, ఒకరు ప్రైజ్లాడు అంటారు, ఒక దేవుడిని దీవించును కాక, లేకపోతే మరణాత అంటారు, కొంతమంది షాలోమ్ అంటారు. రకరకాలుగా మనుషులు ఎదురవుతాం వల్ల కొంతమంది బార్క్మోర్ అంటారు. ఏమంటారు? బార్క్మోర్. కొంతమంది వందనాలు రకరకాలుగా, అంటే కొన్ని వారి భాషలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరణాత అంటే ఏంటి చెప్పరమ్మా? మరణాత అంటారు కదా. మరణాత ప్రభువా త్వరగా రమ్ము అని అర్థం. మరణాత అంటే ఏంటి? ప్రభువా త్వరగా, బైబిల్లో ఉందన్నమాట, త్వరగా రమ్ము. ఇప్పుడు మరణాత ఒక మనిషి ఎదురవునప్పుడల్లా మరణాత అంటున్నారు. ఆయన ఇదిగో త్వరగా వచ్చుచున్నానని వాక్యం చెప్పబడుతుంది. ఇలా ప్రతి భక్తి కలిగిన వారు లేకపోతే దైవజనులు ఎదురవునప్పుడు మరణాత అని అన్నప్పుడు ఆయన ప్రభువా త్వరగా రమ్ము అని వారు పిలుస్తున్నారు. ఏమని? త్వరగా రమ్ము అని. మరణాత అంటే వెంకటేష్ మరణాత, రాజరత్న మరణాత అంటే త్వరగా, ప్రభువా త్వరగా రమ్ము. ఓకే, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ప్రభువా త్వరగా రమ్ము అని వీళ్ళ మనం చాలామంది మాట్లాడుతున్నారు. ఆయన త్వరగా రమ్మని నువ్వు పిలుస్తున్నావు. ఆయన వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడే స్థితిలో నువ్వు ఉన్నావా? ఆమేన్ కాదు. అమ్మ లక్ష్మి మరణాత అంటారు కదా. ప్రభువా త్వరగా రమ్మని. ఓకే, ఆయన రెడీ. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? ఆయన వస్తానని చెప్పునోడు రాక మానడు.
ఆయన ఎలాగొస్తాడని బైబిల్ గ్రంథంలో ఆయన వచ్చేటప్పుడు ఏం జరిగిద్దో, ఏ సిచ్యువేషన్లో ఏ సూచనలు జరగబోతున్నాయో, దేశంలో ప్రపంచంలో ఏమైతే వింతలో పరిస్థితులు మారతాయో సమస్తము క్లుప్తంగా ప్రభువారు యేసుక్రీస్తు వారికి చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుని సందులో అక్కడ రాయబడుతున్నట్టు మాట, ఓకే, ప్రభువా త్వరగా రమ్మని మనం పిలుస్తున్నాం. అయితే ఆయన వచ్చేస్తానికి రెడీగా ఉన్నాడు. మీరు త్వరగా మన ఒకవేళ ఆయన వచ్చేస్తే త్వరగా రమ్ము మరణాత అని చెప్పిన వారు ఆల్రెడీ సిద్ధపడి ఉన్నారా? కానీ ప్రతిరోజు త్వరగా రమ్ము అన్నారు. ఓకే, ఆయన వచ్చేయటానికి ఒకవేళ రెడీగా ఉండి వచ్చేస్తే కానీ నువ్వు సిద్ధపడే స్థితిలో ఉన్నావా? ఇప్పుడు రాకడకు సూచనలు అంత్య దినాల్లో మనం ఉన్నాము, రాకడ దినాల్లో మనం ఉన్నాము ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నిజంగా ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రపంచంలో దేశాలలో రాష్ట్రాలు అన్నీ మనం చూస్తున్నాం. మోసాలు జరుగుతాయి, లేకపోతే యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, మనుషులు కలతలు, ద్వేషాలు, స్వార్థాలు కలిగి ఉంటారు. ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా క్లియర్గా క్లుప్తంగా మీకు ఒక మాట చెప్తాను. ఆయన వచ్చేటానికి ఎలాగో జరిగిద్దాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే ఆయన వచ్చే సమయానికి, ప్రభు వచ్చే సమయానికి రెండవ రాకడ యోధా గోత్రపు కొదమ సింహం వలె ఆయన రాబోతున్నాడు. ఆయన భూమి మీదకి రాడు. ఈసారి మొదటి రాకడేమో భూమి మీదకి వచ్చాడు, రెండో రాకడలో భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడు ఆయన? మధ్యాకాశానికి వస్తాడు. మొదటి రాకడలో శరీర కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా భూమి మీదకి మన మధ్యకు వచ్చాడు ఆయన. ఇప్పుడు మొదటగా దీనత్వం కలిగిన వాడు వలె, లేకపోతే తగ్గింపు కలిగినటువంటి వ్యక్తిగా, గొర్రె ప్రోలినటువంటి వ్యక్తిగా ఆయన మొదట రాకడ కలిగింది. ఈసారి రెండవసారి ఆయన యోధా గోత్రపు కొత్త సింహం వలె ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన వచ్చేసరికి మన ఎత్తబడే గుంపులు ఉండటానికి సిద్ధపడటం కాదు, సిద్ధపడిపోవాలి. ఆమేన్ అంటాం కదమ్మా. సరే అండి, సిద్ధపడతామండి, ఆయన వస్తాళ్ళు అంటానికి లేదు. ఎందుకని నేను ఎందుకు మాట చెప్తున్నాను? ఆయన ఎప్పుడు వస్తానని చెప్పాడు. ఎలాగా? దొంగవలే. ఇక్కడ రాయబడిన మాట తెలుసా? ఆ దినము అంటే అకస్మాత్తుగా వస్తాడంట. అకస్మాత్తుగా అంటే చెప్పి, అమ్మ లే టైం అయిపోయింది, బస్సు వచ్చే టైం అయిపోయింది, ఇంకా 10 నిమిషాలు ఉంది, ట్రైన్ వచ్చే టైం అయిపోయింది, లే త్వరగా లేడు, సిద్ధపడు అంటకలేదు. అప్పుడు లేచి వచ్చే టైం అయింది అని లేచి అప్పటికప్పుడు సిద్ధపడి రెడీగా ఎక్కడానికి లేదు. ఆల్రెడీ ప్రభువారు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుండి అనేక మంది దైవజనుల నోట నుండి, లేకపోతే అనేక పరిశుద్ధ గ్రంథాలలో నుండి, పాఠ్య పుస్తకాల్లో నుండి రకరకాలుగా ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ఎప్పటి నుంచో బోధించబడుతుంది. ఎప్పటి నుంచో ఆయన స్వరం వినబడుతుంది. నేను అప్పటికప్పుడు సిద్ధపడదాంలే అంటానికి కుదరదు. హల్లెలూయా. అకస్మాత్తుగా వస్తాడు కనుక అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆయన రాకడికి ఆ టయానికి మనం సిద్ధపడటానికి అవకాశం ఉంటుందా? చెప్పాలి. అకస్మాత్తుగా వచ్చేసాడు అంటే ఆల్రెడీ ఏమవ్వాలి? మనం అప్పుడు సిద్ధపడిపో ఉండాలి. అందుకనే ప్రభు అన్నాడు, మీరు మెలకుగుండే మెలకు కలిగి ఉండాలి. తర్వాత కాదు మనం మెలకుగా ఉండటం. ఎందుకో తెలుసా? ఆయన చెప్పి రాడో ఆల్రెడీ చెప్పేశాడు. ఏమని తెలుసా? అకస్మాత్తుగా వస్తాను, లేకపోతే దొంగవలే వస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు రావచ్చు, తర్వాత రావచ్చు, వచ్చే నెలలో రావచ్చు, వచ్చే సంవత్సరం రావచ్చు, లేకపోతే సాయంత్రం రావచ్చు, లేకపోతే ఇప్పుడే 5 నిమిషాలు రావచ్చు, ఇప్పుడు మనం మధ్యనే ఉండవచ్చు, రావచ్చు, తెలీదు. ఏ గడియో ఏ టైమో తెలీదు. ఆయన రాకడే మనకు గడియాలు తెలియదు. కానీ ఆయన చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. నేను అకస్మాత్తుగా దొంగవాలి అకస్మాత్తుగా వస్తానని. అకస్మాత్తుగా వచ్చే టైంకి మనం సిద్ధపడిపోవాలి. అంతే, రెడీగా ఉండాలి. మరి రెడీగా ఉన్నావు నువ్వు? ప్రభువా రమ్ము మరణాత, ఇదిగో నువ్వు త్వరగా వచ్చుతున్నానన్నా కదా, రమ్ము ప్రభు అన్నాడు. ఓకే, ఆయన రెడీటానికి అన్నీ సిద్ధపట్టుకెళ్ళండి. ఎవరి పనులు వారు చేస్తున్నారు, ఎక్కడికక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, చచ్చిపోయిన వారు చనిపోతున్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు. ఎక్కడికక్కడ పరిశుద్ధమైన వాక్యం ప్రకటించబడుతుంది, సభలు జరుగుతున్నాయి, ఇదిగో దేవుని ఆరాధన జరుగుతుంది. ఆల్రెడీ దేవుని మందిరం కట్టడానికి యూదులందరూ సిద్ధపడిపోయినారు. దేవుని రాకడికి అన్నీ జరుగుతున్నాయి. కానీ మనిషి అన్నవాడు సిద్ధపడట్లే. నీ ఆత్మీయ జీవితం సిద్ధపడట్లే.
హల్లెలూయా. అందుకనే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆయన రాకడకి ఆలస్యం ఏంటి? మనమే. మనం సంపూర్ణంగా సిద్ధపడి సిగ్గుపడనక్కర్లేని వధువు సంఘముగా తల ఎత్తుకుని నా ప్రభుని ఎదుర్కోగలిగినటువంటి సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితం నీలో ఉంటే ప్రభు త్వరగా వచ్చునుగాక. నువ్వు ఆమెను అనవసరలే. నీలో ఉన్న సిగ్గుపడనక్కర్లేని, తల దించుకునక్కర్లేని, దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి ఉండగలిగితే ప్రభు రాకడ అతి త్వరలో ఉంటుంది. హల్లెలూయా. అంటే అందరూ, నువ్వు ఒక్కదానివే కాదు, నేను ఒక్కడనే కాదు, ఇక్కడ అందరూ అంతటా ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి. అందరూ అంతటా ప్రతి మోకాలు ప్రభు సన్నిధిలో వంగాలి. ఈ లోకంలో దేవతలన్నీ కూడా నువ్వు ఏ దేవతనైతే పూజిస్తున్నావో, దేన్నైతే నువ్వు ఆరాధిస్తున్నావో, దేన్నైతే విగ్రహంగా కొలుచుకుని నీ మనసులో అది ఆస్తి అయినా, డబ్బు అయినా, బంగారమైన, మనిషి అయినా, వస్తువు అయినా, తిండి అయినా, ఏదైనా నువ్వు ప్రేమించి ఆరాధిస్తున్నావో, రేపు అవన్నీ దేవుని ఎదుట వంగి నమస్కరించాలి. హల్లెలూయా. ప్రతి నాలుక ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన తప్ప వేరొక మార్గము లేదు. హల్లెలూయా. ప్రతి మోకాలు ప్రతి నాలుక ఆయనే రక్షకుడని ఒప్పుకోవాలి. అందుకు ప్రభువు చూస్తున్నాడు. వారు దుర్మార్గతను విడిచిపెట్టకుండా నశించిపోవాలని దేవుడు ఇష్టపడట్లే. చాలామంది వెళ్ళిపోతున్నారు. వారు పాపములు విడిచిపెట్టి, దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు త్రిప్పబడాలని ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అంటాడు. ఆయన రాకడ ఎందుకు అవుతుంది? ఆయన రాకడ ఆలస్యం చెప్పాలి. ఇంకా నువ్వు సంపూర్ణంగా మార్చబడాలని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మందిరానికి రావటం గొప్ప కాదు, చకచక పాటలు పాడటం గొప్ప కాదు, లేకపోతే దేవుళ్ళు పాస్టర్ గారు చెప్పినప్పుడు ఆరాధించండి, చేతులు ఎత్తండి, చప్పట్లు కొట్టండి ఒకడు నడిపిస్తే నువ్వు నడిపించబడటం కాదు. నీ అంతటి నీవే దేవుని రాకడలు ఎత్తబడే సిద్ధపాటు కలిగిన ఆత్మీయ జీవితం ఎనీ టైం మెలగుగా నువ్వు ఉండగలిగితే ఈ సమస్తము దేవుడు చూసి ఆయన రాకడ త్వరగా వచ్చే సూచన కనబడుతుంది. హల్లెలూయా. ఒకడు చేతులు ఎత్తమంటే నువ్వు ఎత్తుతామేంటండి? ఇంకా సిద్ధపాటు లేదు. ఒకళ్ళు చెప్పలు కొట్టమంటే నువ్వు కొడతామేంటి? అంటే నీ ఆత్మీయ జీవితం ఒకళ్ళు చెప్తే నడిపించేది కాదు, నువ్వు ఇంకొకరు చెప్పి నడిపించే ఆత్మీయ స్థితిని ప్రభు నీలో చూడాలి. ఆమేన్. సిద్ధపడకుండా నువ్వు ఎన్ని భక్తి గీతాలు పాడినా, ప్రార్థనకు వచ్చినా, ప్రార్థన చేసినా, బైబిల్ చదివినా, సంపూర్ణమైన ఎత్తబడే గుంపులు ఉండే సిద్ధపాటు నీళ్ళు లేకపోతే నువ్వు ప్రభు రాకడలు ఎత్తబడవు. అయితే కొన్ని విషయాలు జాగ్రత్తగానండి. దేవుని రాకడలు ఎత్తబడాలంటే మీ అందరికీ విశ్వాసం ఉందా? ఎత్తబడతారా? చెప్పరమ్మా. దేవుని రాకడ ఎత్తబడతారా? చెప్పలేదా? మరి ఎందుకు వస్తున్నారు మందిరానికి? దేనికి వస్తున్నారు చెప్పండి? దేనికంటే మీరు వచ్చేది మంది నాకు అర్థం అవ్వట్లేదు. ప్రార్థన పులోమని వెళ్ళిపోతున్నారు దేనికి? ఓకే. హల్లెలూయా. ఎక్కడికి? ఇది శాశ్వతం కాదు. మనము పరదేశులం, అక్కడికి వెళ్ళేవారు. అందుకని మోషే అంటాడు 90 కీర్తనలు అనుకుంటా, ప్రభువా తరతరములకు నీవే మాకు, మేము ఎక్కడి నుండి వచ్చాం మరలా మేము పక్షి ఏ గూటి నుండి వచ్చిందో మరలా సాయంత్రానికి అదే గూటికి వెళ్ళిపోతుంది, అది ఎక్కడ తిరిగినా. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎత్తబడి గుంపులు ఉండాలంటే ఈ లోక సువార్తలో 3 విషయాలు మూడు విషయాలు మనం జయించాలంట. ఏంటది? మీ హృదయములు. 34 వచ్చిన లోక సువార్త 21 అధ్యాయం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా భూమి అందంత మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండడి. ఆ దినము భూమి అందంతట నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. ఇటు చూడండి, ఎలాగొస్తుందంట? భూమి అందంతట ఉన్న వారందరి మీదకి ఎలా తిరిగోడు అలా తిరగనే, ఎలా ఉండినవాడు అలా ఉండనే, చెప్పినప్పుడు విన్నప్పుడు మారినప్పుడు నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి అంతే. పరిశుద్ధుడిగా ఉండినవాడు పరిశుద్ధుడిగా ఉండని, అపవిత్రుడిగా ఉండినవాడు అపవిత్రుడిగానే ఉండని. కానీ అకస్మాత్తుగా ఈ దినం వచ్చినప్పుడు, అకస్మాత్తుగా రాకడ సమయం వచ్చినప్పుడు భూమి మీద ఉన్న వారందరూ కూడా అందరి మీదకి అకస్మాత్
ఆత్మ సంబంధంగా ప్రభు కొరకు సిద్ధపడే ఏర్పాట్లు నీవు నీ కుటుంబం ఏర్పాటు చేసుకోండి. నేను ఎక్కడికే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడికే చెప్పాలి, ఎక్కడికే? పరలోక రాజ్యానికి, ప్రభుతో పాటు ఉండటానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మొదటి కొన్ని విషయాలు, ప్రభు రాకడలో మనం ఎత్తబడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే మొదటి, మనం తిండి వలన ఈ భూమి మీద విడిచిపెట్టబడకూడదు. దేని వలన? 3 విషయాలు కదా. వేటిని జయించాలి? తిండిని జయించాలి, మత్తుని జయించాలి, ఐహిక విచారాలు జయించాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ మాటలు 3 విషయాలు మీకు చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళడానికి? వెళ్తాక రెడీగా ఉన్నారా? అసలు యాంటి పాస్టర్ గారు రాకడికి వస్తుందా రాదా అనుకున్నారు. అటువంటి వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటి తెలుసా? మొదట రాకడ వచ్చినట్లుగా రెండో రాకడ కూడా ఉంటుంది. మొదటి రాకడ ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆ పరిస్థితులను ఇజ్రాయేల్ దేశంలో వెళ్ళి చూడండి కళ్ళారా. ఒకవేళ ఏమైనా దేవుడు కృప చూపితే. హల్లెలూయా. రెండో రాకడ ఆయన మధ్యాకాశానికి వస్తాడు, నమ్మండి. అయితే ఆయన వచ్చేటప్పుడు చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు 3 జయించాలి. మొదటిది ఏం జయించాలంట? ఎక్కడికి వెళ్ళటానికే? అదేంటండి తిండికి పరలోకానికి సంబంధం ఏంటండి పాస్టర్ గారు? తిండికి రాకడికి సంబంధం ఏంటి? ఇప్పుడు మేము తింటలేదా అనుకున్నారా? ఓకే. అలాగ తిండి వలన దేవుడిచ్చినటువంటి కృపను, దేవుడిచ్చినటువంటి వారసత్వ హక్కును, దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధం జీవితాన్ని పోగొట్టుకుని దేవుని సందులో భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎక్కడికి ఎత్తబడకుండా, దేవుని రాకడలో ఎత్తబడలేనటువంటి పరిస్థితి, ఆయనతో పాటు ఉండలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు చాలామంది. అటువంటి యాసావులంటే భ్రష్టులైనను, ఇదిగో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో. తిండి వలన ఒక్క పూట కూటి కొరకు యాసావు దేవుడిచ్చినటువంటి విలువైన జ్యేష్ఠత్వ హక్కును, ఆ కృపను, ఆ దైవికటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ కృపను పోగొట్టుకున్నాడు ఒక్క పూట కూటి కొరకు. లేరా? ఉన్నారా? సంఘంలో జాగ్రత్త అన్నాడు. అందుకని మీ విషయమే జాగ్రత్త అన్నాడు. అక్కడ ఆయన ఒకవేళ ఉన్నాడేమో జాగ్రత్త అన్నాడు. యాసావు మీ జీవితాల్లో ఉన్నాడేమో, సంఘంలో ఉన్నాడేమో. యాసావులంటే స్వభావం మీ హృదయాల్లో ఉందేమో. తిండి తిండి తిండి, ఇదే బ్రతుకురా, ఇదే జీవితం రా, తింటాకే కదరా మన బ్రతికది. ఇటు చూడాలి, పొట్టకూటి కొరకు కోటి చెప్పరేమ్మ, నోరు తెరవండి. పట్టుకూటి కొరకు కోడి విచ్చి తినటానికే కదరా బ్రతకానికి. తినని డబ్బు అంతా ధనమంతా తిండి ఖర్చు పెట్టిన వారు, తిండి కొరకు రకరకాల అన్ని తినటం కొరకు కొన్ని వేల ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యన వార్తల్లో దున్నపోతు ఏంటి మంచి బందోబస్తు నేను చూసి ఆశ్చర్యపోయా. మీ సెల్ల వార్తలు వచ్చినాయి. దానికి జీడిపప్పు, బాదం పప్పు చూసారా? కానీ బాగా కనపడింది అది. దానికోసం కొన్ని కోట్లు కూడా దేనికి? నువ్వు జీడిపప్పు బాదం పప్పు పెట్టక్కర్లే. జీడిపప్పు తింటేనే పరలోకి వెళ్తారా? బాదం పప్పు తింటే వెళ్తారా? హల్లెలూయా. అంటే తిండి ఇదే జీవితం. ఎంత పెడితే ఇది వేరటి కదా, ఆ వేరటి. తినటం తప్పు కదమ్మా, తినటం తప్పు కాదు. బ్రతకటానికి తినాలి, కానీ తినటానికే బ్రతకూడదు. మరలా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి చెప్పాలి? తినాలా? బ్రతకడానికి, జీవించడానికి తినాలి. తినటానికే బ్రతకూడదు. కొంతమంది తినటానికే తిని తాగుము, సుఖించుము, సంతోషించుము, ఇదే జీవితం అనుకున్నాడు. ఒరే ఈ రాత్రి అయిపోయింది నీ పని అన్నాడు దేవుడు. అంటే ఆడి దేని వలన విడవబడ్డాడు చెప్పాలి? తిండి వల్ల. మీలో ఉన్నారు తిండిపోతులు. ఉంటే మీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు దేవుడు. సామెతల గ్రంథంలో ఉంది తెలుసా? ఏం పెట్టుకున్నాడు? తిండి వలన ప్రార్థన కూడా మర్చిపోయి. ఎంతకంటే చేపలు కడిగి కోచి కూరండి, అప్పుడు మనసు పూర్తిగా వండాక స్మెల్ తీసుకు అప్పుడు ప్రార్థనకు వస్తావు. ఏం భక్తి అమ్మా నీ భక్తి? వంట చేతనే కానీ తింటేనే కానీ నీకు ప్రార్థన రాలేవా? టైం పత్రం లేదా, భయం లేదా, భక్తి లేదా? అసలు సేవకుడు చెప్పిన, కాపరి చెప్పిన, అసలు ఏ విషయంలో ఆత్మ సంబంధంగా గడిపిన గంట కూడా సంపూర్ణంగా గడపలేనప్పుడు ఎవరి కోసం చేస్తున్నాడు భక్తి? దేనికోసం? దేవునికి స్తోత్రం కలుగును గాక. తిండి కొరకు ప్రార్థనలు విడిచిపెట్టబడిన వారు ఉన్నారు. దైవని సన్నిధిని పోగొట్టుకున్న వారు ఉన్నారు. చాలా విషయాలు చరిత్రలో కానీ బైబిల్ గ్రంథాలు చాలా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే ఇచ్చాడని మీలో ఎంతమంది ప్రార్థనలు వాయిదా వేశారు, ఎంతమంది లేటుగా వచ్చారు అటువంటి వంటల కార్యక్రమంలో. కొంతమంది పిండి వంటల కొరకు ఆదివారం మానేశారు. సంక్రాంతి అంటే ఎవడికి సంక్రాంతి? ఆదివారం వస్తే
పండగొత్తి కూలుకొని తినాలని ఉందా? తిండికి ఎలాగా? తిండికి ఎందుకు అలా సత్తావో అని అన్నాడు ఒకడిని. తిండో అని అంటారు. భ్రష్టులైపోవద్దు ఆత్మ సంబంధం. ఎందుకో తెలుసా? నీ తిండే రేపు నీ పరలోకపు జ్యేష్ఠత్వం, పరలోకపు హక్కును, ఆ వారసత్వాన్ని పోగొట్టుకునేలాగా చేస్తుంది ఆ తిండే. తగుమాత్రము తినాలి, ఎలుతిగా తినాలంటండి. ఫుల్గా తినే చర్చలోకి వచ్చి పడుకుంటారండి. హల్లెలూయా. ఒకరితో ఎవరితో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా అప్పుడే తిన్నాడు ఫుడ్డు. మళ్ళా ఒక గంటకి మళ్ళా మిరగ బజ్జీ తిన్నాడు, అటిక బజ్జీ తిన్నాడు, ఎగ్గ మిక్చర్ తిన్నాడు. మరలా ఒక అరగంటకి మరలా 10:30, 11 గంటలకి మళ్ళా మిక్స్డ్ బిర్యానీ ఎంత, మిక్స్డ్ బిర్యానీ ఎంత తింటాం. వెళ్ళినటువంటి ఆయనకి ఎంతో వస్తుంది, అమౌంట్ అంతా సుమారుగా 1200. హల్లెలూయా. నా కొడుపే దేవుడు అనుకునే వాళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, మీ ఇళ్ళల్లో ఉన్నారు, లేకపోతే ఎక్కడ ఉన్నారు నాకైతే తెలియదు. కానీ ఎవరో కూడా అపార్థం చేసుకోవద్దు. వాక్యానుసారంగా రాకడలు ఎత్తబడాలంటే తిండిని జయించాలి. మనం ఏం చేయించాలి? పనిగట్టుకుని కూర్చుని చక్కగా పిండి వంటలు చేసుకుంటూ, పనిగట్టుకుని కూర్చుని చక్కగా వంట వండుకొని, కూర వండుకొని, ఆ ఊసి చెప్పుకుని 2 గంటకి తిని, 12 తిని ఇక్కడ ప్రార్థన అయిపోయింది. స్నానాలు కూడా ఉండవు కొంతమందికి. తిండి దేనికి? నీ భక్తి ఖాళీగా ఉన్నప్పుడు రావటానికి అది ప్రార్థనకి. చాలామంది టైంకి కూడా వస్తారు. మరి ఏంటి నాకు అర్థం అవట్లే. భయం లేదు. ఈ పిచ్చోడు ఎలాగే చెప్తాడు. ఏ పిచ్చోడు? ఈ పిచ్చోడు బాటలు రేపు గుర్తు వస్తుంది. కాలో చెయ్యి వంకర తిప్పినప్పుడు గుర్తు వస్తుంది. అకస్మాత్తుగా జీవితాలు వెళ్ళిపోయినప్పుడు గుర్తు వస్తుంది. భయంకరంగా తలకి యాక్సిడెంట్ అయిందంట, తలకి ఎగిరిపోయిందంట. భార్య భర్తలకు యక్షాల మీద వెళ్తుంటే ఇక్కడే భయంకరంగా అకస్మాత్తుగా ఇటువంటి సంఘటనలు చూసినా కొంతమందికి భయం ఉండట్లే. తీరిబడికి వస్తామా, ఆయన చప్పట్లు అంటే కొడతామా, ఆయన కళ్ళు మేమంటే కళ్ళు మోతామా. చక్కగా వచ్చి కుర్చీలో కూర్చుని వాక్యం అంటానికి ఏమొచ్చింది? డ్యాసులు పెట్టుకోండి మీరు. కుర్చీలో వాక్యం అంటానికి ఏమొచ్చింది? డ్యాస్ చెప్తున్నా ఏంటి? హల్లెలూయా. మీరు సీరియస్గా చూసినా, కన్నులు ఎలా చూసినా వాక్యం చెప్పబడుతుంది. తిండిని జయించకపోతే ఎక్కడే విడవబడతావు. ఈ భక్తి అంతా, డబ్బంతా ఎలా దావుద్దండి? దేవుడు ఇవ్వాలి అంటే నువ్వు ఇష్టం వచ్చిందల్లా ఇక భీముడు వెళ్ళే ప్రయాణంలో కనబడిందల్లా కొనేసి తినేస్తుంటే ఆడికి వెళ్ళేదేనా 30 రూపాయలే ఛార్జీ. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎన్ని ఇంకేముంటాయి? తినండి, తప్పు కాదు. పాస్టర్ గారు తింటే అంటారు వారలేరు అని అనకండి. దేవుడు కూడా వారలేని తనం కాదు అయింది, తినాలి. కానీ తిండి వలనే దేవుని ఆధ్యాత్మిక విషయాలను మీరు పోగొట్టుకోవద్దు. యాకోబు ఏమైపోయాడు? భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? అటువంటి వాడే మీలో ఉన్నాడేమో, సంఘములో కాదు మీ హృదయాల్లో స్వభావం ఉందేమో. ఎక్కడ కూడా అది మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండండి. తిండి రేపు నీ పరలోక రాజ్యానికి వెళ్ళకుండా ఆపేద్దే. లోతు భార్య ఏం చేసింది? అమ్మ వెనక తట్టు చూడొద్దు, పరిగెత్తి. ఇప్పుడు వరకు నువ్వు ఎలాగున్నావో తెలియదు, కానీ దేవుడు ఎప్పుడైతే నిన్ను చేయి పట్టుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే విశ్వాసాన్ని కర్త దాన్ని కొనసాగించేవారని యేసు వైపు చూస్తూ ఆయన ఇవ్వబోయే బహుమానం కొరకు, ఆ నిత్య రాజ్యం కొరకు, ఆ దీవుని కొరకు, ఆ ఉన్నతమైన కృప కొరకు వెనక తట్టు చూడకుండా, దేనిని ఆశపడి అక్కడే ఉండిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళకుండా అని దేవుడు చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తే, ఆ ముందుని ప్రభుని చూసి పరిగెత్తకుండా ఆ ఉన్నతమైన భాగ్యాన్ని పోగొట్టుకుని ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఏం చూసి? నా బంగారం మా అమ్మగారు పెట్టారు, 4 కాసులు తాడు, 10 కాసులు తాడు, ఇగో చెవులీలు, ముక్కు బుడగ అన్నీ దాచుకున్నాను బీరువాలండి పాస్టర్ గారు. అవి కాదు నువ్వు దాచుకున్నది. దేవుని మాటలు హృదయంలో ప్రభు వచ్చే వరకు భద్రపరచుకో. హల్లెలూయా. వాటిని చూసి ఏమైపోద్దో బంగారం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. ఆయన మనం అంటాం కదా, నీవే నాకు చాలును యేసు, పాడతాం కదా, నా బంగారమా పాడమ్మా, నా బంగారమా అని ప్రభువును చూడాలి. కానీ పాట అయితే పాడతాను, కానీ ఇంటికి వెళ్ళాక అక్కడ పెట్టాను ఉన్నాయంటవా పట్టీలు, అక్కడ పెట్టాను, పిల్లలకి తీసుకున్నాను, ఉన్నాయో లేవో. మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం కూడా అక్కడ ఉంటుంది అన్నాడు ఆయన.
ఇప్పుడు దేవుని రాకడలు ఎత్తబడాలంటే తిండిని మనం జయించాలి. తిండి వలన మత్తుడైపోయి ఇగో తినటమైతే జీవితం రా, తినటానికే కదా దేవుడు బ్రతికించాడు, తిను తాగు సంతోషించి సుఖించు, మనకి అనేకమైనటువంటి ఆస్తి పంట ఉంది, రాబడి ఉంది, పెన్షన్ వస్తుంది, కొంటే ఏదైనా తినొచ్చు, డోంట్ కేర్, తినండి, తప్పులేదు, మీకు నచ్చిన వస్తువు ఖర్చు పెట్టుకుని తినండి. కానీ అదే శాశ్వతం, ఇదే జీవితం రా, ఇప్పుడు కాబట్టి ఎప్పుడు తింటామని తిండిని జయించకుండా ఆ తిండి మత్తులు ఉండిపోయి విలువైన దేవుని కృపను, దేవుని వారసత్వాన్ని పోగొట్టుకుంటున్నావేమో. ఆ యాసావు లాంటి భ్రష్టత్వం, ఆ స్వభావం నీలో ఉందేమో. కొన్ని క్షణాలు ఆగలేకపోయాడు తండ్రి ఇచ్చే దేవుని కొరకు, కొన్ని క్షణాలు ఆగలేకపోయాడు ఒక్క పూట కూటు కొరకు. దేవుని స్తోత్రం కలుగును. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? ప్రభువు దేవుడు ఆ ఐగుప్తులో నుండి విడిపించాడు. విడిపించిన దేవుడు అసలు ఎవడో విడిపించడానికి, ఎవడో రక్షించడానికి రాలేదు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మొరలు విడిచిపెట్టారు. అలా మొరపెట్టారు. అయ్యా ప్రభువా మమ్మల్ని రక్షించేవారు లేరా? వారు నిట్టూర్పులు విడిచారు, గొల్లు చేశారు, ఏడ్చారు. మా బ్రతుకులు అయిపోయి ఇంతేనా? మాకు నాదుడే లేడా? మాకు దేవుడే లేడా? మాకు రక్షణే లేదా? మాకు విడుదల లేదా? మా బ్రతుకులు ఇంతేనా? మేము శాపగ్రస్తులమని కొన్ని నెలలు, సంవత్సరాలు ఏడ్చినటువంటి వారిని దేవుడు కనికరించి ఆ ఐగుప్తి చెర అనేటువంటి బానిసత్వంలో నుండి వారిని విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును. ఒక నాయకుడిని పంపాడు. విడిపించినటువంటి దేవుని మీద మనసు పెట్టాలిగా, దేవుని చూడాలి. ఆయన విడిపించాడంటే అంత బలమైన దేవుడు. విడిపించిన దేవుడు తర్వాత ముందున్న పరిస్థితి చూడడా? హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా రోజులు గడిచిపోతున్నాయి అంటే దేవుడు నిన్ను అలా కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తున్నాడు చేయి పట్టి. అయినా కరువు తెలియకుండా, లోటు తెలియకుండా ఏనాటి ఆహారం ఆనాటికని దేవుడు చెప్పాలి. దేవుడు పోషిస్తున్నాడు లేదమ్మా. కొన్ని కోట్లు మన బీరువాలో లేకపోవచ్చు, మన అకౌంట్లో లేకపోవచ్చు, కొన్ని బస్తాలు మన ఇంట్లో లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. వారిని మన్న ఆకాశం అన్నారని కురిపించాడు. వాళ్ళు ఏది అడిగితే అది. ఏమండి, అడగక మునిపే అక్కర్లెరిగిన దేవుడు సమస్తాన్ని తన పిల్లల క్షేమం కొరకు వాళ్ళు ముందుంచాడు. ఆయన ఆమెను చెప్పండి. ఎవరి పిల్లల క్షేమం కొరకు? మనం అడగక మునిపే అక్కర్లెరిగిన దేవుడు ఆయన, మన అవసరతలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఈ లోపులోనే ఏమైపోయారు? ఓ పక్క తింటానే ఉంటున్నారు, ఓ పక్కన దేవుణ్ణి శోధిస్తున్నారు. అంటే ఇప్పుడు దేని వల్ల వాళ్ళు కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు? తిండి వల్ల. ఆ తిండిని జయించలేక తింటున్నారు కదరా బాబు, తింటున్నారు కదరా, ఇంకేం తక్కువైంది? బండను కొడితే తేనె నీరు సమృద్ధి శ్రేష్టమైన నీరు వచ్చేది కదా. మన్నాహారాన్ని కురిపిస్తున్నాడు కదా, పురేళ్ళను కురిపిస్తున్నాడు కదా. మీకు ఏది కావాలో అది దేవుడు ఇస్తుంటే తిని సమృద్ధిగా తినమన్నాడు. సమృద్ధిగా తిని తృప్తిపరచబడమన్నాడు. తృప్తిపరచబడి నీవు ఆ దేవుని స్తుతించడం అనేసి తిరిగి సనుగు కొనడం ప్రారంభించాం. తిండి అంత ఎక్కువైపోయిందా? అందుకనే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టి యోగ్యత లేకుండా ఆ తిండే ఆశ. దేని మీద ఆశ? అలాగే ఎవడన్నా మన పక్కన వాళ్ళు తింటారు, బాబు వీడు ఎంత తిండిపోతే అంటారు, ఎంత తినేస్తాడు, ఎన్ని కొండలు వండినా కూర అంతా దీంట్లో ఆపేసేది, ఈ ముక్కేది ఆ ముక్కేది, ఎవడే చేసుకుని తింటమే. కొంతమంది ఈరోజు సాయంత్రం చికెన్ తెచ్చిన, పొద్దున్న చికెన్ తెచ్చిన, మధ్యాహ్నం చికెన్ తెచ్చిన, రేపు తెచ్చిన, నిన్న తిన్నావు కదరా కొంచెం సరిపాటుగా తినరు అంటలేదు కొంతమంది. అసలు పరగొడుపుని అంటారు చూడండి. అసలు బిర్యానీ అంటే తెలియదు. నిన్న చికెన్ నిన్న చేపలు తినలేదు, అలా చెప్తున్నాను. దేవుని స్తోత్రం కలిగి. అయినా ఈరోజు కూడా అసలు లేదన్నట్టుగా మీద పడిపోతారు. పరగొడుపు నాది అని. ఇక్కడ ప్రార్థన చేసుకుందాం, కొంత సమయం మోకాళ్ళ మీద దేవుళ్ళు ఎదుగుదాం, కన్నీటి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాప కలిగిన ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దామని చాలామంది ఉంటుంది. అందుకనే నువ్వు దేవుని రాకడ అకస్మాత్తుగా వస్తుంది కనుక ఆయన వచ్చే రాకడ నువ్వు ఎత్తబడే గుంపులు ఉండాలంటే నువ్వు తిండిని జయించాలి. ధనవంతుడు కూడా ఏం తిందామా ఏం తాగుదామా చూపు మనసంతా దేని మీద? అబ్బా ఈరోజు మంచి ఫ్రై కూర ఉండింది మా అమ్మగారి ఇంటికాడ. అసలు గోంగూర పచ్చడారు. హల్లెలూయా. వెళ్ళి నేను లొట్టలో వేసుకుని ఇప్పుడు అసలు అని ఇష్టంగా తింటాం.
అదే మనసు, ఎవరమ్మా మాట్లాడద్దు, అదే మనసు కొంత సమయం ప్రార్థన చేసుకుందామనే మనసు ఉంటుందా? కానీ టైంకి ఎంత టైం ఇస్తామండి? కొంతమంది ఇలా చూడతారు, మరి ఏంటో తినడానికి ఏం చేస్తారో, ఎలాగ నవలాలి కదండి, చుడితేనే నవలాలా అంటే టైం ఎంత వేస్ట్ అవుతుందో చెప్తున్నాను. సమయం మీరు తినొద్దు అంటలేదమ్మా, మీరు ఎలా తింటే అలా తినడం మీ ఇష్టం, కానీ ఈ టైం అంతా ఇక్కడే. అందుకనే తిండి వలన మీరు ఏం చేయించాలి? మనం తిండిని చేయించాలి. రెండోది మత్తు. మత్తు వదలరా. ఏం వదలాలి? ఏ మత్తు? అది ఒకటి ఉందా? నిద్ర మత్తేనా? మీరు చాలామంది ఏ మత్తులు ఉన్నారో, అమ్మాయి మీద మత్తు, అబ్బాయి మీద మత్తు, బంగారం మీద మత్తు, డబ్బు మీద మత్తు, వస్త్రాల మీద మత్తు, సీరియల్ మీద మత్తు, సినిమాల మీద మత్తు, అది కూడా ఒక మత్తే. వ్యసనాల మీద మత్తు, డబ్బు ఖర్చు పెట్టి రకరకాల వ్యసనాలు, ఆ మత్తులో ఉండిపోయాడు. ఆ మత్తులో ఉండిపోయి ప్రభు రాకడ అకస్మాత్తుగా వస్తుంది అన్నది కూడా మైండ్లో లేదు. ఈ లోపల సిద్ధపడదామన్నది కూడా లేదు. ఎందుకంటే మత్తులో ఉండిపోయాడు, రకరకాల వ్యసనాలైనటువంటి మత్తులో ఉండిపోయాడు. నువ్వే మత్తులో మునిగిపోయావో తెలియదు, కానీ ఆ మత్తును నువ్వు జయించాలి. ఆమేన్. బ్రాందీ సార్ ఇదే కాదు నేను అనేది, మత్తు అనేది. అది తాగితే మత్తు వస్తుంది, తాగకపోయినా రకరకాల వ్యసనాలనే మత్తులో చాలామంది ఉన్నారు. మీకు అన్ని బ్రాండ్లు మీ ముందుకు వచ్చేసినాయి, మత్తు అదే రకాల బ్రాండ్లు మీ ఇష్టం. దేవుడు అక్కడే బాగుపడాలి, రక్షణ పొందాలి, నువ్వు తాగొద్దు అని దేవుడు అక్కడే కోరుకుంటాడు. కానీ ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు, ఏ మనిషి, నీ ఇంటి పక్క వారు, నీ ఇంట్లో వారు కూడా కోరుకోరు. దేవుని స్తోత్రం కలుగుగా. వాళ్ళ కోసం చించేసుకుంటాం మనం. నా ఫ్రెండు, నా స్నేహితుడు, నా బంధువు, నా ఆడబడుచో, నా ఏపరాలు, నా నాయకుడు, మా ప్రభుత్వం, మా హీరోయో, మా సీరియల్లో నటి అని. హల్లెలూయా. ఈటి మత్తులో నువ్వు ఉండిపోతే దైవజనుడికి చెప్తున్నాను, నువ్వు రాకడలో ఎత్తబడటానికి వీలు పడదు. నువ్వు తిండిని జయించాలి. రెండోది మత్తుని, రకరకాల మత్తు. కొంతమంది గంజాయికి, మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి తల్లి ఉందో భార్య ఉందో చెప్పాలి, లేదు ఇంజక్షన్లకి, మత్తు ఇంజక్షన్లకి. ఈరోజు కాలేజీ కుర్రలు అందరూ అలాగే చెడిపోయారంట. హైదరాబాదులో కానీ, విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, ఇక్కడే పట్టణాల్లో, మెయిన్ సిటీల్లో కాలేజీకి వెళ్తున్నారు అనుకుంటున్నారు, కానీ స్కూళ్ళు, కాలేజీ వెనకాల రకరకాల మత్తు ఈ వ్యసనాలకు అలవాటు అయిపోయి ఎవడో కూడా అలమారి పెడతాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేనికి మత్తు అయిపోయి వెనకాలన్న ఫ్యామిలీ ఉందో, నా చదువేంటో, నా భవిష్యత్తు ఏంటో, నేను ఎందుకు కష్టపడి ఇన్ని వేలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాను. హల్లెలూయా. బెట్టింగులు ఏంటి? బెట్టింగులు, క్రికెట్ బెట్టింగులు, కోడి పందాలు బెట్టింగ్, రకరకాల బెట్టింగ్, ఎన్ని వేలు తగలెడుతున్నాం, అది కూడా మొత్తే. బెట్టింగులు పెట్టి లక్షలు అప్పులు అయిపోయి, సెల్లలో గేములు సెల్లలో పెట్టేసి రకరకాల అప్పులు అయిపోయి, బెట్టింగులు అయిపోయి, కట్టలేక, ఇంటి మీద భారం వేయలేక వీడియో తీసుకుని, అమ్మ నాన్న సారీ నేను చనిపోతున్నానని వీడియో తీసి చనిపోయే పరిస్థితి. ఎందుకు అంత కర్మ? ఎవడ కట్టమన్నాడు? బెట్టింగులు లక్షలు, వేలు చనిపోయే స్థితి ఎందుకు? వాళ్ళ మీదగా భారం ఎందుకు? ఒక్క కొడుకే, ఒక కుమార్తె, నువ్వు చదివి ప్రయోజకుడివి, తల్లిదండ్రులు చూడాలని వాళ్ళు నీ మీద ఆశలు పెట్టుకుంటే రకరకాల వ్యసనాలకి లోబడిపోయి ఆ మత్తులో మునిగిపోయి, బెట్టింగ్లోకి వెళ్ళిపోయి, ఇట్లో మత్తులోకి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారం గేములు ఆడి తర్వాత వాళ్ళ మీద భారం మొయ్యలేక, నువ్వు మొయ్యలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏంటి యవ్వన కాలంలో? ఈరోజు చాలామంది యవ్వన కాలంలో అదే పరిస్థితి. మరి ఏది నీ కన్నీరేదండి? కంఠం గొప్ప కాదు, పిల్లల్ని కంఠం గొప్ప కాదు. వారు భవిష్యత్తులో ఇల్లు కట్టేసి, వస్త్రాలు ఇచ్చి, బీరువా ఫర్నిచర్ అంతా కొనేసాను, మా కోడలు అయ్యే ఎక్కడికి వెళ్తాయి? ఒక్క తుఫాను వరద కొడితే మొత్తం బురదలోకి వెళ్ళిపోతాయి. బంగారం సంపాదించి కాసులు, 10 కాసులు ఉందని ఎంతో పోతాయి, ఒక నిమిషంలో చాలు, దేవుడు రెప్పపాడు చాలు. అది కాదు నువ్వు వచ్చింది. దేవుని మార్గంలో ప్రభు రాకడ ఎత్తబడి గుంపులు నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపడి, నీ కుటుంబం నువ్వు సిద్ధపరచుకునే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? శాశ్వతమైనది అది. అందుకు నువ్వు జయించు, తిండిని జయించు. తిండి కొరకు బ్రతకొద్దు, బ్రతకడానికి తిను.
రెండోది మత్తును జయించి రకరకాల ఏ మత్తులో నువ్వు అయిపోయావో ఆ మత్తులో ఉండిపోయి ప్రార్థన అనే సమయం తెలియకుండా ప్రార్థన చేసుకుందాము, బైబిల్ చదువుకుందాము, విశ్వాసంగా ఉందాం, కొంత సమయం దేవుని మాటలు చెప్దామని దేవుళ్ళు ఎదగటానికి కూడా అవకాశం లేకుండా నువ్వు మత్తులు మునిగిపోతున్నావు. జాగ్రత్త, వాటిలో నువ్వు బయటికి రా. ఆ మత్తులన్నీ విడిపించడానికి నా ప్రభు మొదట రాకడలో వచ్చాడు ఆయన. అదే క్రిస్మస్. ఏ మత్తులు విడిచిపెట్టడానికే? ఏ మత్తులు నువ్వు ఊలిగిపోయావు ఆ మత్తులన్నీ పిచ్చ పిచ్చ అంటారు కండి. ఒక్కొక్కటి పిచ్చ. ఆ పిచ్చ కొరకు ఏదైనా ఆ మత్తులను వదిలించడానికి వచ్చాడు. ఈసారి వదిలించడానికి కాదు, వదిలింపబడి సిద్ధపడిన వారిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు ఆయన. అవకాశాలు ఎన్ని ఇచ్చాడు దేవుడు. అదే తిండిని జయించండి. రెండోది, నేను ఎక్కువగా ముందుకు వెళ్ళట్లేదు, రెండోదిగా మత్తునే జయించండి. మూడోది తెలిసి ఐహిక విచారాలు. ఐహిక విచారాలు అంటే లోక సంబంధమైన బాంధవ్యాలు. అదే లోతు భార్య చెప్పాను కదా, బంగారం కోసం లోక సంబంధమైన వాటి కొరకు ఆవిడేమైపోయింది? విడవబడిపోయింది. ఉన్నతమైనది శాశ్వతమైన రాజ్యం కొరకు పరిగెత్తలేకపోయింది. బంధాలు వెనక్కలాగుతున్నాయి, బంధుత్వాలు వెనక్కలాగుతున్నాయి, ఆస్తి వెనక్కలాగుతుంది, బంగారం వెనక్కలాగుతుంది, నీ ఉద్యోగం వెనక్కలాగుతుంది, నీ చిన్నటి ప్రతి కథలు వెనక్కలాగుతున్నాయి. దేవుని రాజ్యానికి కానాన దేశంలో అడుగు పెట్టలేకపోవటానికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఐహిక విచారాలు, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి కట్టుకుందామా, వీటి కొరకు మీరు చింతించొద్దు. కానీ శాశ్వతమైన రాజ్యం అది. హల్లెలూయా. ఐహిక విచారం ఈ లోకంలో ఎలాగా, ఏంటి పరిస్థితి ఏంటి అనే బంధుత్వాల కొరకు, బాంధవ్యాల కొరకు నిత్య రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. ఐహిక విచారం లోక సంబంధమైన అన్నీ నీ మనసులో పెట్టుకొని, నీ మైండ్లో పెట్టుకుని, తమ్ముడు ఎలాగొన్నాడు, అన్నీ ఎలాగొన్నాడు అలాగని, లేకపోతే ప్రార్థనకి అన్నీ వెళ్ళొద్దు అన్నాడు, అమ్మ వెళ్ళొద్దు అంది, మా భర్తకి ఇష్టం లేదు, లేకపోతే ఇంట్లో ఏంటి, ఏం కట్టుకుందాం, ఏం తిందాము, ఏం తాగుదాము, ఈ విచారాల్లో ఈ మైండ్లో పడిపోయి ఉన్నతమైన కృపను రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. మన అంచేత ఉదాహరణ చెప్తున్నా ఒక్క మాట. ఏదో అర్జెంట్ పని ఉంది, గొక్కని మనం ఏదో కునుగుపాటు పడిపోయాం. కునుగుపాటు పడి టైం అయిపోయింది, ఆ పని టైం అయిపోయింది, చూసి దేవుడు వచ్చి అదే ఆ మనిషి వచ్చి వెళ్ళిపోయాడు. ఆ టైం, ఆ విలువైన సమయం పోయింది. ఒక్కసారి లేచి టైం చూసేటప్పటికి నువ్వు వెళ్ళవలసిన విలువైన టైం అప్పుడు ఏం చేసిన పరిస్థితి లేదు. యాసావు వచ్చాడు, రొమ్ము బాదుకున్నాడు, గుండ్లు బాదుకున్నాడు, అయ్యో నా తండ్రి అని తల బాదుకున్నాడు. తల బాదుకునే కర్మ ఎందుకు వచ్చింది? ఎరా చెప్పరా, ఏంట్రా అంత ఏడుస్తున్నావు, ఏమైందిరా అని నువ్వు అడుగుబడి ఆయన ఏడుపుని చూసాడు, తల బాదుకుని ఏం చేసావు, ఏం కొంప ముంచో, ఏమైపోయింది చెప్పరా అని నువ్వు ఏడ్చి నువ్వు ఏడ్చి అనే పరిస్థితి తెచ్చుకోవద్దు. అకస్మాత్తుగా ప్రభు వస్తానని చెప్తున్నాడు ఆయన. లోపల నువ్వు సిద్ధపడుండు. హల్లెలూయా. చూద్దాంలే చేద్దాంలే అని వెళ్ళిపోయి లేట్గా టైం చూద్దాం, వెళ్దాం, ఇంకా టైం ఉంది అని టైయాలు గడిపే సమయాన్ని అంతా పోగొట్టుకున్నాం. ఒక అడుగు ముందు వచ్చి ప్రభు ప్రార్థనలో దేవుళ్ళు గడిపితే నష్టమా? ఒక నిమిషం ముందు వస్తే నష్టమానా? కాదుగా. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి భోజనాలకి భోజనం చేయటానికి ఒక అడుగు వెనకాల వెళ్ళినా పర్లే. ప్రేమింటారు మానేసి లాస్ట్ని ఏదో కొంచెం అన్న పెడతారు. దానికైతే పరుగులెట్టేస్తాం మందిరానికైతే. అది ఆశీర్వాదం కాదు, దేవుడిది ఆశీర్వాదం మందిరానికి. హల్లెలూయా. కనబడాలండి. ఎంత భయమో, ఎంత టైం మెయింటైన్ చేస్తున్నారో బంధువులు ఫంక్షన్లకి, మీ ఫంక్షన్లకి, రకరకాల ప్రయాణాలకి టైం మెయింటైన్ చేస్తారు, టైం గడుపుతారు, చక్కగా ఉంటారు. దేవుని రాకడ వస్తుంది, అకస్మాత్తుగా వస్తానన్నాడు ఆయన, ఇదిగో దొంగబలి వస్తానన్నాడు, ఇదిగో దేవుని సందులో ఉరుము వచ్చినట్లు వస్తానన్నాడు. మనం సిద్ధపడిన భయమా భక్తి మనకుంటే వీటినన్నిటిని మనం జయించగలుగుతాం. తిండిని కానీ మత్తుని కానీ ఐహిక విచారాలన్నీ జయించాలి. ప్రభువా తండ్రి, ఈ ఒక్క ఆశీర్వాదం ఉందా? నా తండ్రి దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ మనం పొందుకునే యోగ్యత సిద్ధపాటు మనలో లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దేవుని రాకడలో ఎత్తబడాలంటే మనం ఏం జయించాలి? ఈ మూడు ఇవన్నీ జయించాలి. రకరకాల మత్తు పానీయాలు జయించాలి, వీటన్నిటిని విసర్జించాలి. అవన్నీ మనం జయించగలిగితేనే ఆయన రాకడలోకి నిలబడగలుగుతాం, ఎత్తబడగలుగుతాం, వధువు సంఘంలో మనం ఉంటాం. వీటన్నిటిని జయించలేని స్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే ఫలితం ఉండదు.
చూడండి, ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 24:44 చూడండి. 24:44 మీరు అనుకొనని, ఓకే సరిగ్గా సార్, అనుకొనని గడియలో మనుష్య కుమారుడు ఇటు చూడండి అమ్మ, మీరు అనుకోనని గడియలో వస్తాడంట. అంటే ఏంటి తెలియదు, అవునా? మీరు అనుకుంటే సిద్ధపడిపోతారు, కానీ ప్రభువే చెప్తున్నాడు సిద్ధపడాలని. మీరు అనుకోనని గడిలో ప్రభు వస్తాడు కదా, రేపు వస్తాడేమో, సాయంత్రం వస్తాడేమో, రేపు వస్తాడేమో కాదు, ప్రభు చెప్తున్నాడు అకస్మాత్తుగా వస్తాను. ఆ దినం అకస్మాత్తుగా వస్తుంది. ఆ దినం వచ్చేటప్పుడు ఏం జరుగుతాయో మీరు అనుకోనని గడియలో వచ్చును. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మీరు అనుకోనని గడిలో వస్తానని చెప్పాడు కనుక మీరేం చేయాలి? సిద్ధపడి ఉండాలి. రాజరత్నం నేను వస్తాను అక్కడికి మిల్లు కాడికి అన్నాను అనుకోండి, ఏమవుతుంది? ఆయన వెంటనే ఫాస్ట్ గారు వస్తున్నారని ఒక కుర్చీ ఏర్పాటు చేస్తాడు, డ్రింకో లేకపోతే ఇంకేదన్నా ఉంటే అక్కడ ఆ సరౌండర్లు ఏదన్నా ఉంటే పలబరితాడు, ఏమైనా ఉంటే అమ్మ ఫాస్ట్ గారు వస్తున్నారు, అడుగుపై వస్తున్నారని ఆయన సిద్ధపడి ఉంటాడు. ఆయన చెప్పలేదు ఇప్పుడు దేవుడు నేను సాయంత్రం 4 గంటలకు వస్తానని చెప్పలే. అనుకోనని అంటే దాని అర్థం ఏంటంటే మనం ఊహించని. అలాంటప్పుడు ఏమవ్వాలి? మనం సిద్ధపడి ఉండండి. ఆమేన్. ఎబ్రీ పత్రిక తీయండి చూడండి అమ్మ ఒకసారి. మత్తయి సువార్త 24:3 చదవండి. 37 39 నేను చెప్పబడిన వచ్చిన చదువు. 3 చదివాక 37 39 చదవండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చి ఉండనప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడ ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? మాతో చెప్పమనగా మీరు కలవరపడకుండా చూచుకొనుడి. చూడండి, దేవుని స్తోత్రం కల 37 అయితే వారు దిగులు పడి భయంక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు అయినా మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములను చూడడి, నన్ను పట్టి చూడడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును ఉండవని చెప్పి దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏంటంటే దేవుని సందులో ఆయన వచ్చే, ప్రభా నీ రాకడ అంటున్నావు కదా, నీ వచ్చే సమయంలో ఏం జరిగిద్ది, మాకు కొన్ని సూచనలు చెప్పండి, మాకు కొన్ని అవగాహన తెలియజేయండి అని శిష్యులు ప్రభుని అడిగారంట. ఏమని? ప్రభా నువ్వు రెండో రాకడలో వచ్చినప్పుడు, ఆ రాకడ దినం వచ్చినప్పుడు ఏం జరిగిద్ది అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే మోసాలు జరిగితేనే లేదా? మోసాలు లేవా? అన్నిటిలో మోసాలు. ఇప్పుడు వాటర్లో నెయ్యిలో మోసం, చింతపండులో మోసం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మోసం అంట, నూనె మోసం అంట, మీరు తినే బిర్యానీ చికెన్ బిర్యానీ రకరకాలైన వాటర్లో మోసం అంట. కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ కుళ్ళిపోయిన దాన్ని అప్పటికప్పుడు నూనెలో వేయించేసి చక్కగా ఫ్రెష్గా నీ దగ్గరికి వస్తాడు. మొక్క మాడింది అనుకుంటా, లోపల ఇంకా కుళ్ళు వాసన ఏముంటుంది అక్కడ, చక్కగా ఫ్రెష్గా అనుకుంటాం. అన్నిట్లో మోసం. మిమ్మల్ని మోసపడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్పిన వాడికి నీకు గిట్టదు, కానీ ఎవడో చెప్పిన దానికి పరిగెత్తుకెళ్ళిపోతావు. మోసపరిచి అబద్ధ బాధకులు వస్తారు. నేనే క్రీస్తును అని చెప్పేవారు వస్తారు. నైజీరియాలో ఉన్నారంట, హైదరాబాద్లో కూడా ఆమె పాస్టర్ అమ్మ గారు నేనే క్రీస్తునని చెప్తుంది ఆవిడ. ఆయన వచ్చే సూచనకి ఏం జరిగిద్ది అన్నాడు, అయ్యే జరుగుతున్నాయి. ఈ శిష్యులు అడిగారు, నువ్వు వచ్చే సమయానికి ఏం జరిగితే మాకు సూచనలు ఏంటి ప్రభు అంటే, ఆ సూచనలు బట్టి మనం ఏమవుతామని చెప్పరమ్మా. వినండి సిద్ధపడతారని.
ఆయన వచ్చేసరికి యుద్ధాలు జరిగితే చదువు ఉగ్రత జరిగిద్ది, భయంకరమైన రోగాలు వస్తాయి, భయంకరమైన తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, అకస్మాత్తుగా వస్తాయి, మోసాలు జరుగుతాయి, అబద్ధ బోధకులు వస్తారు, నేనే క్రీస్తుని అంటారు, రకరకాల పరిస్థితులు మారుతాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. అవే సూచనలు అన్నాడు శిష్యులతో. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అయితే మనం సిద్ధపడి ఉండాలని ప్రభు అన్నాడు. చూడండి, 10 మంది కన్యకులు ప్రభు అక్కడికి ఎత్తబడాలని వచ్చారు. అలా ఎక్కడికి వచ్చారు? దేవుని రాజ్యంలో ఉండాలని వచ్చారు. కానీ 5 ఏమో మత్తులో ఉండిపోయారు, 5 సిద్ధపడ్డారు. టైం ఉంది కదా, వస్తానన్నాడు కదా పెండ్లి కుమారుడు, లేకపోతే వస్తానన్నాడు కదా ఆయన అని వారు ఏమో తెలుసు, అక్క నన్ను 4:30కి లేపే, చెల్లి నన్ను 3:30కి లేపే, టైం ఉంది, ఆ టైంకి బస్సు అని మనం ఏమవుతాం, టైం చెప్పాలి, కొద్దిగా రెస్ట్ తీసుకుంటాం, కొంచెం నిద్రపోతాం, కొంచెం నాకు పని ఉంది కక్కు నాకు గుర్తు చేయి, ఈ టైంలో నాకు వీడియో కాల్ ఉంది, ఈ టైంలో నాకు మీటింగ్ ఉంది, ఎగ్జామ్ ఉంది, నన్ను ఫోన్ చేసి నాకు గుర్తు చేయి, లేకపోతే అలారం పెట్టు, టక్కున లెగుద్దాం, అప్పుడు లేచి గవగా తడుకుందాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా అని 5 శుభ్రంగా పడుకున్నారంట. వస్తానని చెప్పునోడు అటెళ్ళింది వాయిస్. హల్లెలూయా. రాకుండా మానతాడా? నువ్వన్న మానేతావు. పాస్టర్ గారికి పొద్దున్న చేసే ఫోన్ వస్తానని, ఇప్పుడు అడ్రస్ లేడు. ఎప్పుడు వస్తానని 8 గంటలకల్లా మీ కళ్ళ ముందు ఉంటాను నేను, పాస్టర్ గారు నమ్మండి అన్నాడు, ఇప్పుడు అడ్రస్ లేడు. ఎవరు అడగొద్దు. హల్లెలూయా. కానీ ఆయన వస్తానని చెప్పినోడు అది రావటమే పక్కాగా ఖచ్చితంగా వస్తానన్నాడు, ఖచ్చితంగా వస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలి. ఆల్రెడీ అన్ని సూచనలు మనకు జరిగిపోతున్నాయి. హల్లెలూయా. అందుకనే మనం తిండిని జయించాలి. అందుకనే మీరు మెలకువగుండి ప్రార్థన చేయండి. శోధన జయించాలంటే మెలకువగుండి ప్రార్థన చేయాలి. అంటే ఆత్మలో ఎప్పుడు మెలకువ కలిగిన ప్రార్థన జీవితం నీలో ఉండాలి. సమయలు అనగానే రెడీ అన్నట్టు లేచిపోవాలి. ఆగు ప్రభా, ఆగు నాయన, ఆగని దుప్పటి పడతాడు, ఆగు ప్రభా అని అనలేదు ఆయన. టక్కని ప్రభా నీ చిత్తమును ఆయన అన్నాడు. ఆయన పాస్టర్ గారు రాగండి తాళం వేసి వస్తాను, ఆగండి మా అమ్మకి చెప్పొస్తాను, మా నాన్నకి చెప్పొస్తాను. ఒకడు పరిగెత్తుకుని వచ్చాడు ప్రభుని అడిగిన, ఆయన నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలంటే ఇలా ఉండాలి రబ్బా, ఇలా ఉండాలి, ఇది చెయ్యాలని అంటే ఆడు ఒప్పుకోలేక, అంటే వాడికి ఎక్కక నేను మళ్ళీ వస్తాను ప్రభు అని వెళ్ళాడు. హల్లెలూయా. అందుకని చనిపోయిన వారి దగ్గరికి ఏడుతాం. ఇంకా ఏడితే ఏమొస్తాడు ఆయన? ఏడవద్దు నేను అంటారు, ఏడవద్దు ఏమొస్తాడు? మృతులు కప్పెట్టుకుంటారు, మృతులు చూసుకుంటారు. నువ్వు రా, దేవుడి రాజ్యం కొరకు సిద్ధపడు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. దావీదేమన్నాడు? కాయలాగా పడినప్పుడు కుమారుడు అప్పుడు దాకా 7 రోజులు ఉపవాసం కన్నీరు కార్చాడు, మొరపెట్టాడు, చనిపోయి లేచి స్నానం చేసి భోజనం పెట్టండి అన్నాడు. ఇక చనిపోయాక ఏడిసిన ప్రయోజనం లేదని. కానీ ఆత్మ కొరకు వెళ్ళిపోతున్న ఆత్మ కొరకు రోధించండి, బహు రోదన చేయండి, అంగలార్చండి అన్నాడు. వెళ్ళిపోతున్న ఆత్మకి నరకానికి వెళ్తుందేమో ప్రభువా అని. దేవుని స్తోత్రం కలిగిన. నువ్వు దేవుని రాకడలో ఈ సిద్ధపాటు అన్నీ కూడా, ప్రార్థనలు యాచనలు అన్నీ కూడా. అయితే వీటన్నిటిని మనం జయించాలి. మెలకుగుండి ప్రార్థనతో మనం ఏం చేయాలి? తిండిని జయించాలి, ఐహిక విచారం జయించాలి, మత్తుని జయించాలి. అందుకనే ఎలాగొస్తుందని ఇంకే విధంగా మీకు చెప్తున్న ఒక మాట చూడండి. ఆదికాండంలో నోవాహ కాలములో ఆ మాట చూద్దాం. ఈ నోవాహు కాలములో నోవాహు దినములలో ఎలాగుండును, మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉండును. అది చాలండి. దేవుని స్తోత్రం కానీ ఇచ్చి చూడండి. ఇటు చూడాలన్నా ఇంకా అందరం దేవుని రాకడ ఎలా ఉంటుందంట అంటే మీకు అర్థమవటానికి ప్రభు చక్కని విషయాలు చెప్పాడు. నోవాహు దినాల్లో ఎలాగైతే ఉందో దేవుడు యేసయ్య 2వ రాకడలో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది. ఏమని తెలుసా? ఎవడ దారి ఆడిది, ఎవడ ఇష్టం వాడిది. నీ ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకు ఎవడు అడుగుతాడు నిన్ను? నీ ఇష్టం వచ్చింది తిను. ఒక అట్టుబల అస్తమనో చెంబు చేతిలో పట్టుకుని వెళ్ళి బయటికి నీ ఇష్టం. ఎవరిని అడిగితాడా? యారాడు అడిగితే నా ఇష్టం, నీకేంటిరా, తినేది నేను.
నోవాహు దినాలు అంతే. ఎవడు ఇష్టానుసారంగా ఒరే పిచ్చోళ్ళలాగా ఆడికి ఏం పని లేదు. ప్రార్థనలో మీటింగు, ప్రార్థనలో మైకులు అరుతారు. ఎందుకు గొంతు చించిన అరుతున్నాడు? ఈ మైకాలు ఇన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఈ మందిరాలు ఎందుకు? ఈ ప్రసంగాలు సభలు పెట్టి కొన్ని లక్షలు పెట్టి ఇన్ని ఎందుకు? పిచ్చబట్టిరా అలాగా అరుతాడురా. ఎరే తినండ్రా, తాగండ్రా, సుఖించండ్రా, పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎవడిష్టానుసారంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు కూడా అలాగే జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. అలాగే ఉందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రభు రాకడ ఎలాగో ఎప్పుడు వస్తుందంటే మనుష్య కుమారుడు వచ్చే దినాలు, నోవాహు దినాలు ఎలాగ ఉందో ప్రపంచం, ఆయన వచ్చినప్పుడు అలాగ ఉంది. ఇప్పుడు అలాగే ఉంది. ఎవడిష్టానుసారంగా తింటున్నాడు, తాగుతున్నాడు, ఎవరిష్టం తిరుగుతున్నాడు, ఎవడిష్టమో ఆడిదే రకరకాల కార్యక్రమాలు. చెడిపోయింది ప్రపంచమంతా, భూమి చెడిపోయి. ఎందుకో తెలుసా? ప్రభు వచ్చేసరికి కూడా ఇలాగ ఉంటుంది. నోవాహు దినాల్లో ఏ విధంగా జరిగిందో మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో కూడా అలాగే జరిగిద్ది. కానీ ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా వారు ఎత్తబడే గుంపులో ఉంటారు. హల్లెలూయా. వెంటనే ఇలా దివిటీలు వెలుగుతున్నాయి. దివిటీలో దీపం ఆరిపోకుండా ఒత్తి వెలిగించబడుతూ ఉండాలి. దీపం ఆరిపోకుండా నిత్యం అది వెలిగించబడుతుండాలి. ఆ దీపం వెలుగుతూనే ఉండాలి. అది వెలిగించబడాలంటే ఆ దీపంలో దాంట్లో నూనె అనేది అయిపోకూడదు. ఈ ఒత్తి వెలిగించబడాలి, నూనె అయిపోకూడదు. నూనె అవ్వకుండా ఉంటేనే దీపం వెలిగించబడుతుంది. ప్రభు వచ్చేసరికి ఆయన తలుపులు తెరిచే లోపల వెలుగుతూ మండుచు ప్రకాశించే జ్యోతి వలె ప్రభు రాకడలు ఎత్తబడాలి. మనం గట్టిగా చెప్పండి. అంతేగాని చూద్దాంలో ఆనిపోయాక అక్కడ ఇక్కడే కదా మన మోహన్ రావు గారి కొట్టు, ఇక్కడే కదా తెచ్చుకోవచ్చు. అంజలి వెళ్తుందిలే, నేను చెప్పానులే తమ్ముడికి, నూనె తేవా, నేను అరగంటలో లేపుతానే, లేపండి అప్పుడే, నేను అప్పుడు తేండి అంటే టైం లేదు. అకస్మాత్తుగా వచ్చే టైంకి వీళ్ళకి సిద్ధపాటు కలిగి ఉంటుందా? చెప్పరమ్మా. అక్క నీ ప్రదీపంలో ఉన్న నూనె కొంచెంకే, చెల్లి నీ నూనె కొంచెమని అడుగుతాకి ఒకరి దీపంలో ఒకరు వెలిగించడానికి అవకాశం లేదు. ఎందుకు తెలుసు? అకస్మాత్తు వచ్చేద్ది ఆయన రాకడ. పిడుగు పడినట్టుగా వచ్చేద్ది. హల్లెలూయా. మొబ్బు పట్టేసింది, ఉరుములు మెరుపులు వస్తున్నాయి. మీకు సూచన ఏంటి తెలుసా? పిడుగు పడిపోతుంది అనే సూచన వస్తే మీరు ఎక్కడో అక్కడే గప్చిప్ అయిపోతారు, ఇళ్లలోకి వెళ్ళిపోతారు, రోడ్డు మీద ఉండరు, కరెంటు స్తంభాలు కూడా. అన్నా అమ్మ ఎంత భయమో ప్రాణం అంటే. ఎక్కడికి వెళ్తే బతికి అక్కడ బతుకుతారా? ఇళ్లలో తలుపులు వేసి గెల్లెట్టేసి కిటికీలు వేసి బతుకుతారా? ఆ సిద్ధపాటు ఆయన కూడా వచ్చినప్పుడు అకస్మాత్తుగా సిద్ధపడి ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు దినాల్లో ఏ విధంగా జరిగిందో, ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో, నోవాహుకు పిచ్చబెట్టి చెప్తున్నాడు, ఈయన కూడా పిచ్చబెట్టి ప్రతి వారం టైం అయిపోతుంది. టైం అయిపోయినా సరే తినేస్తాడు నువ్వు అనుకో, కానీ ఆయన రాకడ ఖచ్చితంగా వస్తానన్నవాడు వస్తాడు. ఈ లోక దేవతలన్నీ ఆయన దగ్గర వంగుతాయి. ప్రతి నాలుగు ఆయన దేవుడిని ఒప్పుకుంటారు. ఆ రోజు ఇప్పుడు దాకా నువ్వు వ్యాసధారణ భక్తి లేకపోతే అబద్ధమైన విశ్వాసం కలిగి ఇప్పుడు దాకా చేసి నీవు అప్పుడు గుండులు బాదుకుని రొమ్ము బాదుకుని, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో, ఎత్తబడి గుంపులో నన్ను జ్ఞాపం చేసుకొని నువ్వు అప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడ్చే పరిస్థితి లేకుండా ముందుగానే సిద్ధపడితే బాగుంటుంది. హల్లెలూయా. సంపూర్ణంగా సిద్ధపడాలి ప్రభు. అందుకని ఈ మాటలు, ఈ వాక్యాలు, ఈ పరిస్థితి అందుకనే ప్రపంచం అంతా ఆయన వచ్చే లోపల సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడకపోతే ఏంటంటే పాస్టర్ గారు అంటే వస్తాడు, ఆ పితృడిగా ఉండినవాడు ఆ పితృడిగా ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉన్నవాడు దేవునితో ఎత్తబడదు. అందుకే ఇద్దరు తిరుగులు విసురుతారు, ఇద్దరేమో పొలంలో పని చేస్తారు. సిద్ధపడిన వాళ్ళు ఎత్తబడతారు, కానీ సిద్ధపడిన వాళ్ళే విడవబడతారు. 5గురు ఎత్తబడ్డారు, తలుపులు మూయబడ్డాయి. అక్క చెల్లి, భూమి మీద మనం ఎంత స్నేహంగా ఉన్నామో, అసలు ఒకే మంచం మీద పడుకుని ఒకే కంచం తిన్నాం, ఏమైపోయింది? అక్కడ కూడా ఈ స్నేహం, ఈ బంధం అక్కడికి తీసుకెళ్ళేలాగా ఉండండి అమ్మా. అది అసలు బంధత్వం. నా కొడుకు అంటే ప్రార్థనమైన కొడుకు పిచ్చి మీద, నీ అమ్మాయి పిచ్చి మీద, చదువుల మీద, ఇట్ల మీద, భర్త అంటే భయం. మరి రేపు పరలోకంతో పాటు తీసుకెళ్తే అసలు పిచ్చి, అది అసలు బంధం, అది అసలు ప్రేమ, అది అక్కడ తీసుకెళ్ళేలాగా ఉండాలి. అందుకని ఎక్కడి వరకే కాదు, తెచ్చైతే సంపాదించైతే ఖర్చు పెట్టేసి రకరకాల వంటలు చేసి తినిపిస్తాం కాదు. ఈ ప్రేమ ఎక్కడ దాకా ఉండాలి చెప్పరమ్మా. భూలోకంలో ఈ లోక బంధాలన్నీ, ఈ లోకల బాంధవ్యాలన్నీ ఏమైపోతాయి? ఆయన మంత్రం కాదు, శాశ్వతం కాదు. లోక మర్యాదలు మమకారాలు గతించిపోనే,
లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి, అందుకే ఈ స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. లోక మర్యాదలన్నీ మమకారాలన్నీ ఏమైపోతాయంట చెప్పరేమ్మా? గతించిపోతాయి. ఈ మమకారాలు, ఈ బంధాలు అమ్మో అమ్మో అని ఇడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి కదా, ప్రభుని విడిచిపెట్టిన సన్నిధిని. ఇవన్నీ రోజు గతించిపోతాయి. కానీ వారిని కూడా ఎంట పెట్టుకుని ప్రభు సన్నిధికి వెళ్ళే ఆత్మీయ సిద్ధపాటు నీకుండును గాక. హల్లెలూయా. చూడండి, ఎబ్రీ పత్రిక 3:19. ఎబ్రీ పత్రిక 3:19. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయిరే. చాలు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు పరలోక రాజ్యానికి రాకడలు ఎత్తబడాలంటే కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఏంటి? తిండిని చెప్పాలి, జయించాలి. మత్తుని జయించాలి. ఐహిక విచారాలు జయించాలి. రెండోదిగా దేవుని సందులో మనము విశ్వాసములో కాపాడుకోవాలంట. అవిశ్వాసములో మనం ఉండకూడదు. మందిరానికి వచ్చిన నీవు అవిశ్వాసం ఉండకూడదు. ఆయన వచ్చేసరికి కడ వరకు నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ కానాను దేశంలో పాలు తేనె ప్రవహించే దేశంలో అక్కడ దాకా వచ్చారు. ఇంకా కొద్ది క్షణాల్లో ఆ దేశంలో అడుగు పెట్టబోతున్నారు. ఆ కొద్ది క్షణాల్లో అడుగుపెట్టి ఆ భాగ్యాన్ని కోల్పోయారు. ఇన్ని సంవత్సరాలు జరిగిన ప్రార్థన, ఇన్ని సంవత్సరాలు చేసిన ఉపవాస ప్రార్థనలో, ఇన్ని సంవత్సరాలు కన్నీరు కార్చేసో, ఇన్ని సంవత్సరాలు పాటలు పాడేసో, ప్రార్థన చేసో, ఈ భక్తి అంతా చివరి క్షణాల్లో అడుగు పెట్టలేకుండా చేసేసిందేమో. కార్యమ్మం కంటే అది అలా కానాను దేశంలో అడుగు పెట్టకుండా. ఏంటి కారణం అంటే అలా విశ్వాసం వల్ల వెళ్ళలేకపోయారంట. అంటే మొదటిదేమి 3 జయించాలి. నేను మరల వివరించట్లే, 3 జయించాలి. రెండోదిగా అక్కడ విశ్వాసం కడవరకు పట్టుకోవాలి. ప్రభు అన్నాడు, నేను వచ్చేసరికి మీలో విశ్వాసాన్ని కనుగొనగలినా. అంటే విశ్వాసంతో ఎదురు చూడండి. విశ్వాసానికి కర్త వస్తున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు అని మీరు విశ్వాసం కలిగి ఉండండి. సంపూర్ణ విశ్వాసం. పరమ కానాన్లో అడుగు పెట్టబోతున్నాం మనం. ఆమేన్. హల్లెలూయా. అందుకే మూడో మాట ఏంటంటే దేవుని రాకడలో ఆయన దగ్గర ఎవరు కావాలంటే 101వ కీర్తన 6వ వచనం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములోని నమ్మకస్తులైన వారిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మూడో కేటగిరీ ఏంటంటే దేవుని రాకడలో ఉండాలంటే, లేకపోతే దేవునితో పాటు ఉండాలంటే నీలో ఏం ఉండాలి తెలుసా? మూడోదిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మాలి. దేవుని కార్యాలు నమ్మం, దేవుని విషయాలు నమ్మం, దేవుని నమ్మం, దేవుని రాజ్యాన్ని నమ్మం. మనం పనికిమాలిన వ్యర్థమని అన్ని నిష్ప్రయోజనం అన్నీ నమ్ముతాం మనం. అవునా కదండి? అవునా? ఏం చెప్పినా నమ్మేతాం. వాళ్ళు ఏం చేయమన్నా నమ్మేతాం. ఏం చేసినా అది అమ్మ ఇలా చేయండి, అలాగ ఉంది, ఇలా శుభం వస్తుంది, మీకు అష్టైశ్వర్యాలు వస్తాయి, లేకపోతే ఇలా చేయండి అలా చేయండి అని పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కల్లార ఎదిగిన పిల్లల్ని చంపేసిన వారు ఉన్నారు. దేనికోసం? భోగభాగ్యాల కోసం అంట. భోగభాగ్యాలు అనిపిస్తాకు వచ్చావు ఇక్కడికి. చెప్పరా అమ్మా, ఇటు చూస్తారేంటమ్మా? మీ అందరూ తలల పైకి ఎత్తండి అంటే మాకు అది తల కింద పైనుంచి వెళ్ళిపోతుంది వాక్యం అనుకున్నారండి. గంట సేపు నుంచి చెప్తున్నానా? హల్లెలూయా. ఎంతసేపు చెప్పుడు ఒక్క మాట అని మీరు పట్టుకుంటే చాలు. హల్లెలూయా. కొంతమంది ఎదిగిన పిల్లల్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని నదుల్లో ఇసిరేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకోసం? ఏళ్ళ భాగ్యాలు. మరి నవమాసాలు కనిపించింది ఎందుకు? నువ్వు భాగ్యాలు అనిపించడానికి వాళ్ళని పెంచి చంపేసింది. ప్రతి పిచ్చాపాటిగా చెప్పిన ప్రతి ఒక్కరు మాటలు వింటాం. వ్యర్థమైన వాటిని అన్నిటినీ రకరకాల పాపాలను నెత్తిన పెట్టుకుని అన్ని ప్రయాసలు పడతాం.
అవునా కదా, అవునా కదా. అలా ఏం చేయమంటాము, సరిలో భజన చేసేద్దాం, సరిలో భజన వ్యక్తి నేనే ఆచారాలు లేలుయా. ఎవడనంట దేవుని దగ్గర నాలుగు పూజ చేసుకుంటానంట, కొట్టుకుంటూ తీసుకెళ్ళారంట. మీరైతే మీ మనసు ఇవ్వటానికి మొక్కుకోలేదు, ఇంకేమి తలకాయ ఇస్తారు, నాలుక ఇస్తారు. దేవుడి స్తోత్రం కలిగాక. దేవుడు దేవుడి అన్నీ అవసరంలే, నీ హృదయం నాకు అది. ఎందుకంటే నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనది. అన్న ఘోరమైన వ్యాధి కలిగినది, మోసకరమైనది. అందుకని అటువంటిది దేవుడికి కావాలి, నూతన సృష్టిగా మార్చబడటానికి. ఆమె చెప్పండి. ఎందుకు ఎవరికి కావాలా, ఎవరికి కావాలండి? హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ హృదయం చెడిపోయి ఉంది. అందుకనే ప్రభు సన్నిధిలో మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, సిద్ధపడదాం. ప్రభు అక్కడ వాక్యం రాయబడి ఉంది, దేవుని సన్నిధిలో ఎవరు కావాలంటే తిండిని జయించేవాళ్ళు, మత్తును జయించిన వాళ్ళు, ఐహిక విచారాలు జయించిన వాళ్ళు దేవుని రాకడలో నిలబడగలుగుతారు. రెండో మాటగా చెప్పాలి, విశ్వాసమును కడవరకు పట్టుకున్నవారు విశ్వాసకర్తతో పాటు నిలబడగలుగుతారు. మూడో మాటగా దేవుని యొద్ద నివసించడానికంట ఎవరు కావాలంట? నమ్మకమైన వారు. మరి కంపెనీలోనే, ఉద్యోగస్తుల్లోనే, ఇంట్లోనే వంట వండుతాకు పని చేతాకే నమ్మకమైన వారు కాదు. ఎక్కడ? ఇప్పుడు అక్కడ నమ్మకమైన వారు ప్రూఫ్ దేవుడికి నువ్వు నిరూపించుకోవాలంటే. నువ్వు నన్ను నమ్మవా నువ్వు? నేను చెప్పిన నా మాటలు నమ్మవా? ఆలయాల మాటలు నమ్ముతావు, నువ్వు ఎప్పుడూ నన్ను నమ్మవో. ఒకవేళ నువ్వు నిజంగా అన్నావో సరదాగా అంటున్నావో నాకు తెలియదు, కానీ దేవుని దగ్గర నిరూపించుకోవాలి నేను నమ్మకత్వాన్ని. అలా నిరూపించుకోవాలంటే ఇక్కడ ఉండగానే మనం ఆ నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. భార్య ఎదుట, భర్త ఎదుట, పిల్లల ఎదుట, నువ్వు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, నువ్వు నడిచే నడకలో, ప్రతి దాంట్లో నమ్మకత్వాన్ని కోల్పోకుండా నమ్మకమైన వానిగా నువ్వు ప్రూఫ్ చేసుకోగలిగితే ఆ నమ్మకమైన వాడు దేవుని వద్ద నివసించడానికి అర్హుడు. హల్లెలూయా. దేశములో నమ్మకస్తులను చూస్తుండే అక్కడంటే తెలుసా దేవునితో ఉండడం. మరి దేవుడికి నమ్మకమైన వాడు కావాలా. దేవుని సన్నిధిని చెడగొట్టి అపనమ్మకంగా ఉండి ఆ గొర్రెల మధ్యలో తోడేళ్ళలాగా దూరి, ఆ గొర్రెల మధ్యలో నక్కలాగా దూరి దేవుని సన్నిధిని, సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని పాడు చేయటాన్ని అపనమ్మకస్తులుగా ఉండొద్దు. మీరు నమ్మకంగా ఉండండి. నమ్మాడు దేవుడు. యోధ ఇస్కరియోతును నమ్మాడు, శిష్యులు నమ్మాడు, యోబు నమ్మాడు, అయినా యెఫ్తాను నమ్మాడు, యోబు నమ్మాడు. ఓ సాతానా, నా కుమారుడిని యోబు నువ్వు గలిబిలి చేసినా, ఎన్ని టార్చర్ పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా కానీ నా మీద ఉన్న నమ్మకం, నా మీద ఉన్న విశ్వాసం, యథార్థత అతను పోగొట్టుకోడు. నేను నా కుమారుడిని నమ్ముతున్నాను, నా కుమారుడు ఎటువంటి వాడో నాకు తెలుసు. ఓ సాతాని క్రియల మీద దేవుడు సాతానికి చెప్పాలంటే నువ్వు దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా, దైవజనుడు ఆత్మీయ తల్లిదండ్రుల దృష్టిలో నమ్మకస్తులుగా, సంఘంలో నమ్మకస్తులుగా నీ నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగితే ఆని వద్ద నివసించడానికి నమ్మకమైన వారుగా నువ్వు వెళ్ళగలుగుతావు. హల్లెలూయా. నమ్మకత్వాన్ని కాపాడుకో. నమ్మకమైన వారు కావాలి దేవునికి. అందుకని దేవుని సన్నిధిలో కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు అధికారిగా ఉంచుతాడంటండి. యథార్థవంతుడికి ఏ మేలు చేయక మానడు. వాక్యమే, నా మాటలు కాదు. నువ్వు ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉండు. చేసావంటే చేయకుండా చేశానండి, బైబిల్ చదువు అంటే చదవకుండా చదువానండి, ప్రార్థనకి వెళ్ళావంటే వెళ్ళకుండా వెళ్ళానండి. ప్రభు చూడ్డా? హల్లెలూయా. దేవునికి ఇచ్చిన కష్టాల చేతులు అన్నీ నమ్మకత్వం చెప్తాయి. యథార్థవంతునికి ఏ మేలు చేయక. దుర్గారావు శైలజ, దేవుని స్తోత్రం కలిగిన గాక. నమ్మకత్వంగా కష్టాల చేతులు కానుకు దేవుడు చూశాడు, తన యథార్థతను దేవుడు చూశాడు. నాకైతే తెలీదు, ఎవరికి తెలుసు? ఎవరికే? ఎందుకంటే
నీ వచ్చింది దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. నీ యథార్థతను నువ్వు ప్రతి దాంట్లో కనబరుచుకోగలిగితే, నీ నమ్మకత్వాన్ని ప్రతి దాంట్లో కనబరుచుకోగలిగితే, నీ యథార్థతను బట్టి సమృద్ధిగా నా దేవుడు దీవించును గాక. యథార్థవంతునికి ఏ మేలు అది నమ్మండి దేవుని వాక్యాన్ని. హల్లెలూయా. అంతేగాని దేవుని సందులో నేను ఈ వారం గడిచిపోయింది వెళ్ళలేదు. నేను ఒక ఆయన షోరూమ్ అని చెప్తున్నాడు, లైవ్ వెళ్ళని చెప్తున్నాను, పర్లా షోరూమ్ అని చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన మంచి అన్నీ ఉన్నా వాడిని మేము ఒక రోజు నెల దశభాగం ఇవ్వలేకపోయినా, మంచి ఆదాయం వచ్చిన ఒక వారం మేము వెళ్ళలేకపోయినా, ఇవన్నీ లెక్క చూసి ఒక్కసారి మా మీ తండ్రికి ఇస్తామండి. నేను ఏలూరు వెళ్తా, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. జనవరి 1 క్రిస్మస్కి నేను ఆహ్వానించాను. దేవుని స్తోత్రం కలిగి. ఎందుకైనా అన్నీ ఉండి లేక అది కాదు, అక్కడ ఏం చూశాడు దేవుడు? తన నమ్మకత్వం చూసి ఎక్కడో ఉన్నటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ అనేక మందికి సహకరించే విధంగా, తన పేరును ఘనపరిచే విధంగా దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇచ్చే స్థితిలో దీవించాడు. ఇప్పుడు కూడా ఆయన నమ్మకత్వాన్ని కాపాడుకుంటాడు. నా మనసు దేవుడు చూస్తున్నాడు, నా మాట దేవుడు వింటున్నాడండి. నేను యథార్థంగా ఒకవేళ ఈ నెల ఇవ్వకపోయిన దశ మాకు వచ్చే నెల ఆయన కలిపి, ఈ మాటలు మీకు గెట్టకపోవచ్చు, ఓకే, చెప్పినంత మాత్రం తెచ్చేస్తారని కాదు, కానీ నీ మనసు ఎవరు చూస్తున్నారు? నీకు కొడుకు దాంట్లో, నీ కూతురు కష్టంలో, నీ పిల్లల కష్టంలో, నీ పాడులో, నీ కష్టంలో, నెలంతా నీ రాబడి అంతట్లో, నెలంతా రాబడి అంతట్లో నీ యథార్థత, నమ్మకత్వం దేవుని కనబరుచుకో. హల్లెలూయా. వ్యాసదారిని క్షమించడు దేవుడు. పాస్టర్ గారు అంటే ఏదైనా నువ్వు ఇచ్చిన పని ప్రార్థన చేస్తాం, నీ ఇంటికి వచ్చి కుర్చీ అయిపోయినా నిలబడి ప్రార్థన చేసి వెళ్ళిపోతా, నువ్వు ఇస్తేనే చేసే పాస్టర్ గారిని కాదు నేను. హల్లెలూయా. కానీ ఎక్కడ కోల్పోకూడదు నమ్మకత్వాన్ని. అందుకని కొంచెంలో నమ్మకంగా విత్తితే, చెప్పాలంటే ఏం చేయాలి? విత్తనం దున్ని, ఒక విత్తనం విత్తుతావు, ఆ విత్తనానికంట ఎన్ని కంకులు కాతాయి? కంకుకి ఎన్ని గింజలు కాతాయి? చెప్పడం మళ్ళీ చూద్దారమ్మా. మీరు చెప్పినా మేము ఎలాగ ఉంటాం నీకు తెలియదురా బాబు అంటే, ఉండండి, హాస్పిటల్కి వెళ్ళిపోతాయి, నెలలోనే 10 సార్లు వెళ్ళిపోతాయి, ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిపోతాయి. ఎవడో దేవుని స్తోత్రం కలుగు. తల్లి సాక్ష్యం చెప్పింది, ఇలా వస్తుంది అనుకున్నాను, రాలేదు. దేవునికి ఇద్దామని దాచానండి, దేవుని చేత దాచండి, ఎవడో దొంగోడు వచ్చి పట్టుపోడండి, పరస అంటుంది. మళ్ళీ పరస దొరికింది అట్లే. ఒకరితో ఆయనతో పాటు ఇంకొకటో పోతాయి. నిజం, మా వాస్తవం. మీరు నేను వేరే విధంగా నేను చెప్పట్లే. దేవునిది కైసరిది చెల్లి, అంతే. అది వాక్యం. అది హల్లెలూయా. పాస్టర్ గారు నువ్వు ఎలాగిచ్చినా ప్రార్థన చేసేస్తాం, అది దీవెనే. కానీ నీ యథార్థత, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఆయన దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏ విషయంలో నీ భర్త ఎదుట నువ్వు నమ్మకత్వాన్ని కాపాడుకో, నీ భార్య ఎదుట నమ్మకత్వాన్ని కాపాడుకో, నీ పిల్లల ఎదుట తల్లిదండ్రులుగా నమ్మకత్వాన్ని కాపాడుకో, నీ తల్లిదండ్రులు ఎదుట కొడుకుగా కూతురుగా నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. ఎవరో చూడట్లేదులే అని నువ్వు అనుకోవద్దు. నీ నమ్మకంగా ఉన్నవారిని దేవుని రాజ్యంలో నిలబడగలుగుతారు. హల్లెలూయా. అందుకని దేవుని సందరి మాటలు జ్ఞాపకం చేసుకుని, నన్ను రాకుండా ఎత్తబడాలంటే మనం వీటన్నిటిని జయించాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. చూడండి, కీర్తనల గ్రంథం 15వ కీర్తన 2వ వచనం మాట చదివి నేను ముగిస్తాను. కీర్తనలు 15వ కీర్తన 2వ వచనం. 15వ కీర్తన. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మొదటి వచనం తెలుసా? నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడయ్యా? ఎవరో ఇటు చూడండి అమ్మ, కొద్దిగా అలర్చకండి. ప్రభువా, దావీదండి, నీ గుడారములో అతిథిగా నిలవదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడయ్యా? ఎవరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలబడే హక్కు ఎవరికుంది? ఆయన గుడారంలో అతిథిగా నివసించే ఆధిక్యత ఎవరికుంది ఆయన అని అంటే, యథార్థంగా ప్రవర్తించేవాడు తన పరిశుద్ధ పర్వతం మీద ధైర్యంగా నిలబడతాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు తన గుడారంలో ధైర్యంగా నివసించగలుగుతాడు. ఎవరి గుడారంలో? దేవుని గుడారంలో. ఆ గుడారంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్. అలా వెళ్ళాలంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్. అలాగ వెళ్ళాలంటే యథార్థంగా ప్రవర్తించు. యథార్థవంతుడంట, నీతివంతుడంట. ఇదిగో చెలికానికి మోసం చేయడంట, చెలికానికి కీడు చేయడంట, అబద్ధ ప్రమాణాలు చేయడంట. కీర్తనలో ఉంది, 15 కీర్తనల మాటలన్నీ. చెలికానికి చదవరమ్మా.
నాలుగుతో కొండుమలాడడు, కీడు చేయుడు, అయ్యో నిందమాపడు. ఎవరు ఇలా అంటే యథార్థంగా ఉన్నవారు, నీతిగా ఉన్నవాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళేవారు? దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు. దేవుని స్తోత్రం కలిగా. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ఒకసారి. దేవుని రాకడలో మనం ఆయన రాజ్యంలో ఎత్తబడాలంటే తిండిని, మత్తుని, అన్నిటిని జయించాలి. రెండవదిగా విశ్వాసమును కడవరకు కాపాడుకోవాలి. నాలుగవదిగా నమ్మకంగా యథార్థంగా మనం జీవించాలి. దేవుని సంధిని మాటలు గుర్తు చేసుకుందాం. సిద్ధపడాలి. ఆయన వచ్చేసరికి సిద్ధపడి ఉండు. నీ ఆత్మీయ జీవితం ఎంతవరకు ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్న మీలో మీ ఆత్మీయ జీవితం ఎంతవరకు సిద్ధపడి ఉందో నాకు తెలియదు. కానీ ఒకవేళ ప్రభు వస్తే సంపూర్ణంగా ఆత్మ సంబంధంగా నువ్వు సిద్ధపడి, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఎనీ టైం రెడీగా ఉన్నాను అని నువ్వు ఆత్మలో మెలకుగుండి ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా నా ప్రభు ఎప్పుడు వచ్చినా అకస్మాత్తుగా వచ్చి నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఇంకా అనేక సూచనలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఆయన రాకడ కొరకు చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు సమయాన్ని బట్టి మేము ముందుంచాను. ఈ లోక తిండిని జయిద్దాం. తిండి వలన మనం ఆ మత్తులో ఉండిపోవద్దు. రకరకాల మత్తులో మనం ఉండిపోవద్దు. ఈ లోక విచారాలు బాంధవ్యాల వల్ల మనం ఎడవబడకూడదు. మనం ఎత్తబడి గుంపులు ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మలో మెలకుగలిగి సిద్ధపడదాం. నమ్మకమైన వాయునిగా, యథార్థవంతునిగా దేవునికి కనబరుచుకుందాం. దేవుని సందులో మనం కలిగిన విశ్వాసం కడవరకు పట్టుకుందాం. తద్వారా నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉందవుగాక. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, ఈరోజు నీ రాకడకు కొన్ని విషయాలు మేము సిద్ధపడి ఉండాలని మాతో మీరు మాట్లాడారు. నిజమే, ఈ లోక ఇదే తిండే శాశ్వతము, ఇదే జీవితం. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏం కట్టుకుందామా అని ఎంతకాలము కూడా మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి, దేవుని భయాన్ని విడిచిపెట్టి తిండి వలన పడిపోయి, ఆ తిండి వలన దేవుని రాజ్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. ఆ తిండి మత్తులో దేవుని ఆశీర్వాదాలు విలువైన సమయాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. నాయన, ఆ తిండి వల్ల మేము ఎడవబడకూడదయ్యా. యాసావు వలె భ్రష్టత్వంలోకి వెళ్ళిపోకూడదు నాయన. ఆ తిండి మత్తులను మేము జయించి నీ రాజ్యానికి వారసులు అవ్వాలి ఆయన. ఈ లోకమైనటువంటి మత్తు పదార్థాలకి మేము మత్తులైపోకుండా, రకరకాల బెట్టింగ్లకి, రకరకాల వ్యసనాలకి, ఈ లోకమైనటువంటి ఆయా కార్యాలకి మేము బానిసలైపోకుండా, వాటన్నిటి మత్తులో నుండి నాయన నేను విడుదల పొంది నీ రాకడలో మేము సిద్ధపడాలి ప్రభువా. ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు, రకరకాల బాంధవ్యాలు, వెనకలాగే పరిస్థితులు, బంగారం, డబ్బు, ఉద్యోగం, ఇవన్నిటినీ మేము త్యజించగలిగి, మమ్మల్ని ఏవైతే లాగుతున్నాయో ఆ శరీర క్రియలన్నీ త్యజించి, ఐహిక విచారాలన్నిటిని త్యజించి నీ రాకడలు ఎత్తబడి గుంపులు మేము ముందుగాక. ఇవన్నీ మేము జయించాలి ఆయన. ఈ శోధనలన్నీ జయిస్తే నీ రాకడలో మేము ఎత్తబడటానికి అవకాశం ఉంటుంది నాయన. ఆయన నమ్మకమైన వారు నీతో ఉండటానికి చూస్తున్నాం. మేము యథార్థంగా నమ్మకత్వాన్ని మా భక్తులో, మా విశ్వాస జీవితంలో, దైవజనులు చెప్పినట్లుగా సంఘములో, సమాజంలో మా యథార్థతను, మా ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో మా నమ్మకత్వాన్ని కడవరకు కాపాడుకోగలిగి, నమ్మకమైన వానిగా, మంచి నమ్మకమైన వానిగా నీలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలి నాయన. ఆ నమ్మకత్వాన్ని మాకు దయచేయండి. యోబును నమ్మావు తండ్రి, ఇటువంటి నేను యోబును నమ్మనట్లుగా మమ్మల్ని కూడా మీరు నమ్మేటట్టు మా నమ్మకత్వం ఉండాలి ఆయన. మీరు అక్కడ ఎత్తబడాలంటే విశ్వాసంగా వరకు ఉండాలి. వారు అవిశ్వాసం వల్ల కానానులో అడుగు పెట్టలేకపోయారని వాక్యం చెప్పబడుతుంది ఆయన. తండ్రి నీకు స్తోత్రాలు. విశ్వాసమును కడ వరకు మేము పట్టుకుని, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించేవారిని యేసయ్యా, నీ రాకడలో ఎత్తబడే గొప్ప విశ్వాసం మాకు దయచేయండి అయ్యా. తండ్రి నీకు వందనాలు. యథార్థత దయచేయండి. మేము చేసే పని, ప్రార్థన, దేవునికి చేసే పరిచర్య, దేవుని ఇచ్చే కానుక, కష్టార్జితంలో మేము ఎవరిని మేము మోసగించక్కర్లే, ఎవరికో చెప్పక్కర్లే, కానీ నీకు లెక్క చెప్పాలయ్యా. నీలో యథార్థతను మేము కనబరుచుకోవాలి. మేము పరిచయం చేస్తున్నాము, ఇచ్చేస్తున్నాము, దేవుళ్ళు ఉంటున్నాము కాదు, యథార్థవంతుడికి ఏ మేలు కొదువై ఉండదన్నావు నాయన. తండ్రి నీకు వందనాలు. అట్టి కృప మాకు దయచేయండి. నోవాహు దినాల్లో ఉన్నట్లుగానే మనుషు కుమారుడు వచ్చిన సమయానికి కూడా అలాగే ఉంటుంది అన్నాం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరగటం, తినటం, తాగటం, ఇవే జీవితం, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇయా ఆచారాలు, ఆడంబరాల్లో మునిగిపోయి, ఆ మత్తులో మునిగిపోయి నీ రాకడని విలువైన కృపను, ఆ వారసత్వాన్ని కోల్పోకూడదయ్యా. ఎవరు విడవబడకూడదు నాయన. అందరూ అంతటా నీ రాజ్యానికి వారసులు అవ్వాలనైనా. అటు కృప అందరికి దయచేసి మీరే మహిమ తెచ్చుకోమని మా ప్రభును, మీ కుమారుని యేసుక్రీస్తు నామములో నీ రాకడ కొరకు సంపూర్ణంగా మనం సిద్ధపరచమని
యేసయ్య నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.